సౌండ్ కంట్రోల్లో పెట్టుకో. ఏ సౌండ్ కి నవ్వుతానో ఏ సౌండ్ కి నరుగుతానో నాకే తెలియదు కొడక. కూడా అందదు. నమస్కారం, మీరు చూస్తున్నారు తెలుగు రియాక్షన్ వీడియోస్. వెల్కమ్ టు టీఆర్వి. మన ఛానల్స్లో మూవీస్కి రియాక్షన్ ఇస్తూ ఉండేవాళ్ళం. మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి. మూవీ సీన్స్కి రియాక్షన్ ఇచ్చేవాళ్ళం. సో కొంచెం నాకు వేరే వర్క్ ఉండడం వల్ల నేను ఛానల్స్ మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోయాను అనమాట. 2 ఛానల్స్ ఉన్నాయి నాకు, తెలుగు రియాక్షన్ వీడియోస్ 2.0. సో ఈసారి నుంచి ఏంటంటే మ్యాక్సిమం కంపల్సరీ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. 2 వీడియోస్లో మీకు మూవీ సీన్స్ కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మ్యాక్సిమం ఈసారి ప్రతి ఒక్క కంటెంట్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. రోజు ఒక వీడియో ఏదో ఒక ఛానల్లో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీటిని వస్తే లైక్ అయితే చేయండి. 2 ఛానల్స్లో కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటాయి. సో ఏ ఛానల్లో ఫాలో అయినా పర్లేదు, ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క అప్డేట్ ఉంటుందన్నమాట. అలాంటి కోసం కుదిరితే 2 ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీలైతే సపోర్ట్ ఇవ్వండి నాకు. అన్న థాటే తప్ప, అంటే ఒక ఫ్రెండ్కి ఏ విధంగా అయితే వీడియోని షేర్ చేస్తామో, సో నేనైతే మా ఫ్రెండ్కి ఒకసారి రీల్ కానీ ఏదైనా షేర్ చేస్తాను చూడమని, అంటే నాకు నచ్చిందని. అలాగే మీకు ఈ మూవీస్ని షేర్ చేస్తున్నాను. కాకపోతే ఈ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ మన లింక్ పంపిస్తే డైరెక్ట్గా వాళ్ళు వచ్చి వస్తారు. అలా మూవీ సీన్స్ మనం డైరెక్ట్గా లింక్ ఉండదు ఫుల్ మూవీ పంపించడానికి. ఒకవేళ ఉన్నా కానీ మీకు యాడ్స్ కూడా వస్తుంటాయి. సో యూట్యూబ్లో కూడా ఫుల్గా పెట్టి మీకు పంపిద్దామన్నా యూట్యూబ్ కూడా ఒప్పుకోడు. సో అందుకనే ఇలా రియాక్షన్ పరంగా, అంటే నేను బ్యాక్ సైడ్ ఉంటాను, మూవీ స్క్రీన్ అయితే ఇంత చిన్నగా అయితే ఉండదు స్క్రీన్, మూవీ సీన్. అలాగే మధ్యలో నేను మాట్లాడుతూ ఉంటాను, వీడియో కొంచెం పాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కాకపోతే మీరు మూవీ సీన్ అయితే అక్కడ ఏం జరుగుతుంది అనేది మీరు చూడొచ్చు. కొత్త మూవీస్ కానీ ఓల్డ్ మూవీస్ కానీ మీరు ఏదైనా కింద కామెంట్ అయితే ఖచ్చితంగా నేను చేయడానికి ట్రై చేస్తాను, రియాక్షన్ చేయడానికి. మ్యాక్సిమం కొత్త మూవీస్ వస్తాయి మాత్రం ఇలా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మ్యాక్సిమం వీడియో ఒక 30 సెకండ్స్ 20 సెకండ్స్ ప్లే అయ్యాక పాస్ అవుద్ది. నేను లైక్ చేయండి లేదా సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి మాట్లాడిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ అవుద్ది. మీకు ఇవన్నీ నచ్చితేనే వీడియో కంటిన్యూ చేయండి, లేకపోతే స్కిప్ అయితే చేసేయండి. నేను ఇంత అలా చెప్పడానికి ఏంటంటే నేను మిమ్మల్ని ఏదో మోసం చేయాలనో లేకపోతే వీడియో మొత్తం పెట్టేద్దామని అయితే కాదు. నేను ఏదైతే యూట్యూబ్ రూల్స్ ఉన్నాయో అవి ఫాలో అవుతూ మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రమే లైక్ చేయండి, అలాగే సపోర్ట్ ఇవ్వండి. మన పాత ఛానల్స్లో కూడా అవే ఉంటాయి. నేను మధ్యలో మాట్లాడుతూ ఉంటాను, వీడియో ప్లే అవుతుంటూ ఉంటుంది. అలాగే కంటిన్యూ చేయదు. ఇప్పుడు ఈసారి ఏంటంటే వీడియో ప్లే అవుద్ది, పాస్ అవుతుంది. ఈ మధ్య నేను గ్యాప్ ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటే స్ట్రైక్స్ రన్ అయ్యాయి ఛానల్స్లో. సో నేను వేరేగా సీరియల్స్ అప్లోడ్ చేయడం, వేరే ఇంకా అన్నీ వదిలేయండి. ఇంకా చేయడం వల్ల స్ట్రైక్స్ అయితే రన్ అయ్యాయి. ఇప్పుడు అలా ఏం కాకుండా ఓన్లీ మూవీస్ని చూపించడానికి అయితే ట్రై చేస్తాను. మీకు నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి. సో లెట్స్ కంటిన్యూ ద సీన్. వ్యాలీ దగ్గర 2 దేశాల ఆర్మీ గొడవకి సంబంధించిన క్లియర్ రిపోర్ట్ సార్ ఇది. మన దళాలు వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్పారు. కానీ సమస్య ఏంటంటే అక్కడ చనిపోయిన వాళ్ళ సైన్యంలో జనరల్ జాంగ్ లీ కొడుకు కూడా ఉన్నాడు. ఓకే, ఇక్కడ అయితే ఆపుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కింద కామెంట్ అయితే చేయండి. ఇప్పటి వరకు చూసిన మోస్ట్ రూత్లెస్ అండ్ డేంజరస్ పర్సన్ వాడు. ఇప్పుడు వాడి కొడుకు చచ్చాడంటే ఎంత దారుణమైనా చేస్తాడు. ప్రపంచంలో అత్యంత సిస్టమాటిక్ అండ్ ఎథికల్ ఆర్మీ మన ఆర్మీ. వాళ్ళు ఏది చేసినా మన దేశ క్షేమం కోసమే. వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం. జస్ట్ టేక్ ద రైట్ డెసిషన్ అట్ ద రైట్ టైం. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది, ఛానల్ గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో లైక్ అయితే చేయండి. సార్ ప్లీజ్ హావ్ ఎ లుక్ ఎట్ దిస్ రిపోర్ట్. సార్, మీకు రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి ప్రెస్ మీట్ ఉంటుంది. ఈ ఇన్సిడెంట్ మీద మీరేం మాట్లాడుతూ ప్లీజ్. హలో, ఐఎమ్ విశాల్ త్రివేది, కలెక్టర్. ఈ సీన్ మీకు నచ్చితే, మీరు ఎంజాయ్ చేశారంటే కంపల్సరీ మన ఛానల్కి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. ఆఫ్ కడప. Yes, sir. Please come, sir. Mr. Trivedi,
ఎస్ 1 అవర్ లో పిఎం సార్ తో ప్రెస్ మీట్ అవ్వగానే పద్మావతి మా మిమ్మల్ని కలుస్తానన్నారు. ప్లీజ్ కమ్. నేను వచ్చింది ఇంకా లేట్ ఎందుకు, మనం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి గట్టిగా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మన కమ్యూనిటీని అయితే కొంచెం పెద్ద చేయడానికి అయితే ట్రై చేయండి. లైక్ అయితే చేయడం మర్చిపోకండి. ప్రెస్ మీట్ కరెక్షన్ కోసమే. వాట్? ప్లీజ్, ఇట్స్ వెరీ అర్జెంట్. మ్యామ్, త్రివేది వచ్చారు మ్యామ్. బిఫోర్ ప్రెస్ మీట్ మిమ్మల్ని అర్జెంట్ గా మీట్ అవ్వాలంటున్నారు. ఎస్ త్రివేది గారు, ఏదో అర్జెంట్ అంటున్నారు, ఏంటో చెప్పండి. మ్యామ్, మీరు అనౌన్స్ చేయబోతున్న లిస్ట్ నుంచి శాంతిపురం పేరుని తీసేయమని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను మ్యామ్. వాట్? పిఎం రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఈ సీన్ మీకు నచ్చిందా? అలా అయితే ఒక 500 అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను, లైక్స్ టార్గెట్. లైక్ అయితే చేసేయండి. లిస్ట్ లో ఊరి పేరుంటే 2 ఇంటర్నేషనల్ స్కూల్స్, 2 మెడికల్ క్యాంపసెస్, హ్యూజ్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఆ ప్రాంత తలరాతే మారిపోతుంది తెలుసా? ఎందుకు వద్దంటున్నారు? ఆ పేరు అనౌన్స్ చేస్తే చాలా ప్రాణాలు పోతాయి మ్యామ్. ఏంటి ప్రాబ్లం? మీరు ఆ లిస్ట్ లో ఆ ఊరి పేరు చెప్పగానే ఆ డిస్ట్రిక్ట్ లోని బెస్ట్ ఆఫీసర్స్ టీమ్ ని ఆ ఏరియా సర్వేకి పంపించాం. ఆఫీస్ మీరు ఇక్కడి వరకు చూసారంటే కంపల్సరీ నచ్చే ఉంటుంది. అలాగే మన ఛానల్లో వేరే వీడియోస్ కూడా ఉన్నాయి రియాక్షన్ చేసినవి, అవి కూడా ఒకసారి చూసేయండి. అక్కడ అడుగు పెట్టగానే తెలిసింది అది విలేజ్ కాదు, ఇట్స్ ఎ డెడ్లీ డ్రగ్ డంప్ యార్డ్. 100 ఎకరాల్లో గంజాయి సాగు. పాపం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పనిచేస్తున్న 100 మంది సామాన్యులు, దానికి బానిసలైన స్టూడెంట్స్. దాన్ని కాపలా కాస్తుంది తమిళనాడుకు చెందిన క్రూయల్ ప్రైవేట్ ఆర్మీ. ఇదంతా నడిపించేది ఎక్స్ఎంఎల్ఏ మద్దిరెడ్డి. దీనంతటికి ఫండింగ్ కర్ణాటక చెందిన చౌడప్ప గౌడ్. ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో మన ఛానల్లో ఉంటాయి. అలాంటివి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ ఎంటైర్ నెట్వర్క్ నడిపేది, దేశమంతా డిస్ట్రిబ్యూట్ చేసేది ముంబై మాఫియా. ఇదంతా చూసిన మన ఆఫీసర్స్ ని కొట్టి కట్టి పడేశారు. ఈ విషయం బయటికి తెలిసిన గవర్నమెంట్ కన్నే అటువైపు చూసినా మన ఆఫీసర్స్ ని చంపి సవాల్ పంపిస్తామంటున్నారు. డిస్ట్రిక్ట్ ఎస్పీ సపోర్ట్ తీసుకోవాల్సింది కదా. వెళ్ళిన టీంలో ఎస్పీ కూడా ఉన్నాడు సార్. మన టీఆర్బీ ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన కమ్యూనిటీని అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కొంచెం సపోర్టివ్గా ముందుకెళ్ళాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మ్యామ్, గవర్నమెంట్ ఇలాంటివి హ్యాండిల్ చేయగలదు, బట్ ఇట్స్ అ టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. బెటర్ పేరు తీసేద్దాం. పైగా చాలా మంది ఆఫీసర్స్ ప్రాణాలు పోతాయి అంటున్నారు. రిస్క్ ఉంది మ్యామ్. నెక్స్ట్ ఇంకా మన ఛానల్లో చాలా రియాక్షన్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. అవి ఏమి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తెలుగు రియాక్షన్ వీడియోస్ 2.0 రెండాటిని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్రెస్ మీట్ కి ఇంకెంత టైం ఉంది? 1 అవర్ మ్యామ్. దట్స్ ఎనఫ్. ఎవరికి మ్యామ్ ఫోన్ చేస్తున్నారు? ఈ సమస్యని 1 అవర్ లో క్లియర్ చేయగలిగే ఒక్కడికి. ఒక్కడా? ఎక్కడుంటాడు? మీకు ఎలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి. మా ప్రయత్నం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంతటి గరుడాని శ్రీహరి. Yes, 3 times unbeatable, unstoppable, the one and only. ఓ అటులనా? ఇందుగలనా? 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 ఎందైనా కలడు తండ్రి. అయితే ఈ స్తంభం నుండి రమ్మను. ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో అయితే రాయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.
నేను నెక్స్ట్ రియాక్షన్ వీడియో దేని మీద చేయాలనుకుంటున్నాను కింద కామెంట్లో చెప్పండి. సో దాన్ని బట్టి నేను ఆ వీడియోని చేయడానికి అయితే ట్రై చేస్తాను. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ సీన్ నచ్చిందంటే ఎస్ అని, నచ్చకపోతే నో అని కింద కామెంట్ అయితే చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఈ రియాక్షన్ వీడియోస్లో నేను ఏదైనా ఒక పాయింట్ మిస్ అయినా లేకపోతే ఆ సీన్ గురించి నేను సరిగా మాట్లాడకపోయినా కింద కామెంట్ అయితే చేయండి. సో నేను నెక్స్ట్ టైం ఆ తప్పు రిపీట్ అవ్వకుండా ఉండడానికి అయితే ట్రై చేస్తాను. మీరు ఇచ్చే ప్రతి ఒక్క పాయింట్ని బట్టి నేను తర్వాత కొంచెం గ్రో అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఓకే, ఇక్కడ అయితే ఆపుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కింద కామెంట్ అయితే చేయండి. సౌండ్ కంట్రోల్లో పెట్టుకో. ఏ సౌండ్ కి నవ్వుతానో ఏ సౌండ్ కి నరుగుతానో నాకే తెలియదు కొడక. కూడా అందదు. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది, ఛానల్ గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో లైక్ అయితే చేయండి. పొద్దు దాటొచ్చి లెక్క తప్పుతున్నావు. లెక్కలేసుకోవడానికి నేను మీద లేఅవుట్. ఈ సీన్ మీకు నచ్చితే, మీరు ఎంజాయ్ చేశారంటే కంపల్సరీ మన ఛానల్కి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. మార్చి పడేస్తా కొడక. ఈ సీమ కాకలేస్తే జోలి పడతా. ఈ సీమ కాకపోతే వస్తే కత్తి పడతా. ఇంకా లేట్ ఎందుకు, మనం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి గట్టిగా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మన కమ్యూనిటీని అయితే కొంచెం పెద్ద చేయడానికి అయితే ట్రై చేయండి. లైక్ అయితే చేయడం మర్చిపోకండి. తప్పు చేస్తే దూరి కొడతా. ఫ్రంట్ లైన్ సోల్జర్. కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపూర్. ఈ సీమలో ప్రతి గడప నా గడపే, ప్రతి కుటుంబం నా కుటుంబమే. వాళ్ళకి అన్యాయం చేస్తే చూస్తూ ఉపేక్షించే ప్రశ్నే లేదు. ఈ సీన్ మీకు నచ్చిందా? అలా అయితే ఒక 500 అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను, లైక్స్ టార్గెట్. లైక్ అయితే చేసేయండి. ఎమ్మెల్యే కదా, ఆఫీసర్ల కోసం వచ్చినట్టు. మీరు ఇక్కడ వరకు చూసారంటే కంపల్సరీ నచ్చే ఉంటుంది. అలాగే మన ఛానల్లో వేరే వీడియోస్ కూడా ఉన్నాయి రియాక్షన్ చేసినవి, అవి కూడా ఒకసారి చూసేయండి.
ఓకే, ఇక్కడ అయితే ఆపుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కింద కామెంట్ అయితే చేయండి. రాయ్ బాలమురళి, నేను ఎక్స్ఎమ్మెల్యేనే. గవర్నమెంట్ నీదని ఎగిరెగిరి పడుతూ ఉన్నావు. చూస్తా. ఎల్లప్ప ఏడికి పోతున్నావు అని ఆపడిగితే 13 అంకేసి పడుకోనికన్నాడంట. నీలాంటి ఎర్రి పకోడి పనిచేసే వాడికి పవర్ పదవులు అక్కర్లేదు. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది, ఛానల్ గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో లైక్ అయితే చేయండి. 24/7 ఆన్. ನಾನು ಕನ್ನಡಿಗ ಕಣೋ, ನೋಡ್ತೀನಿ ನಿನ್ನ ಸಂಗತಿ. ಕರ್ನಾಟಕ ಇಸ್ ಮೈ ಬ್ರದರ್ಸ್ ಹೌಸ್. ಎಲ್ಲಾದರೂ ಇರು, ಎಂತಾದರೂ ಇರು, ಎಂದೆಂದಿಗೆ ನೀ ಕನ್ನಡ ಬಾರಿಗರು. ಕನ್ನಡವ ಸಚ್ಚ, ಕನ್ನಡವ ನಿಚ್ಚ. ಆಂಧ್ರ ಕುವೇಂದ್ರ ಭಾವ ಕೇಳ್ತೀಯಾ? ಕನ್ನಡ ಎಂದು ಕೃಷ್ಣದೇವರಾಯ ಹಾಗ ವೀರ, దొడ్డమండి కంటినవ రాజకుమార హాగ ధీర. ఇలాంటి పనులు చేసే నీకు కన్నడిగా. ఈ సీన్ మీకు నచ్చితే, మీరు ఎంజాయ్ చేశారంటే కంపల్సరీ మన ఛానల్కి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. చెప్పుకునే అర్హత లేదు. యారు వేల కై వెకరే నా యారు తెలియమా? నా ఉన్న కొల్లుడే. కొల్లుడు ఇక్కడ ఫ్రీగా ఉన్నావు. కొల్లుడు పాత ఉడనే తెరించి గర్తికే నీ అన్న మగ. ఇంకా లేట్ ఎందుకు, మనం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి గట్టిగా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మన కమ్యూనిటీని అయితే కొంచెం పెద్ద చేయడానికి అయితే ట్రై చేయండి. లైక్ అయితే చేయడం మర్చిపోకండి. மக்களோட கண்ணீர் தொடக்கே வந்த வாத்தியார் எம்ஜிஆரா? மக்களோட பசியே தீக்க வந்த கடவுள் என்டிஆரா? ஆஃப்டர் ஆல் நீ ஒரு தெருப்பொருக்கிற நாய். கத்தாதே, கொன்னுடுவே. ஆன் द स्पॉट கொன்னுடுவே. போடா. अबे जाता नहीं क्या? तो मुंबई माफिया के बारे में? अबे चुप. मुंबई और महाराष्ट्र के बारे में तेरे बाप से भी ज्यादा जानता हूं मैं. महाराष्ट्र का मतलब छत्रपति शिवाजी महाराज का आस्थान है. तेरे जैसे चोरों का रास्ता नहीं. मुंबई का मतलब ఈ సీన్ మీకు నచ్చిందా? అలా అయితే ఒక 500 అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను, లైక్స్ టార్గెట్. లైక్ అయితే చేసేయండి. तेरे जैसे भागने वालों का अड्डा नहीं. मुंबई का मतलब माँ है, भारत का धड़कन है, भला है, माला है, इस देश का उजाला. ఓకే, ఇక్కడ అయితే ఆపుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కింద కామెంట్ అయితే చేయండి. చదువుకునే విద్యార్థుల జేబులో పెన్ను ఉండాలి, చేతిలో పుస్తకం ఉండాలి, వాళ్ళ తలలో విజ్ఞానం ఉండాలి. మరి గాంజాయి ఎందుకుందరా? కాలేజీ క్యాంటీన్ లో కౌంటర్లు పెట్టి మరి యువతను మత్తులోకి లాగుతుంటే వచ్చేది వికాసమా, విధ్వంసమా? కుటుంబానికి అండగా ఉండాల్సిన ఈ వయసులో కన్న రక్తం కళ్ళ ముందే డ్రగ్స్ కి బలైపోతుంటే ఆ కన్న తల్లిదండ్రుల గుండె ఎంత. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది, ఛానల్ గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో లైక్ అయితే చేయండి. అల్లాడిపోతుందో తెలుసా? మత్తుకి బానిసై తల్లికి చెల్లికి తేడా తెలియకుండా చేస్తున్న దారుణాలెన్ని, వదిలే దారి లేక వదలకుండా ఉండలేక ఆడబిడ్డలు అమ్ముకుంటున్న మానాలెన్ని, బరువు పోతుందని తీసుకుంటున్న ప్రాణాలెన్ని. చివరికి స్కూల్స్ దగ్గర చిన్నపిల్లలు తినే చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ తో కూడా ఈ గాంజాయి నింపారు. అవి తింటే వాళ్ళ బుర్రలో ఉండేది విజ్ఞానమా, విధ్వంసమా? ఈ సీన్ మీకు నచ్చితే, మీరు ఎంజాయ్ చేశారంటే కంపల్సరీ మన ఛానల్కి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. ప్రభుత్వాలు ప్రాణాలు పరంగా పెట్టి ఈ మొత్తం మందిని ఆపాలి, యువతని కాపాడాలి అని చూస్తుంటే మీరు దానికి ఎదురొస్తారా? ఈ మట్టి ఇప్పటి వరకు కన్నీళ్లు చూసింది, కష్టాలు చూసింది, రక్తాలు చూసింది, యుద్ధాలు చూసింది. ఇంకా లేట్ ఎందుకు, మనం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి గట్టిగా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మన కమ్యూనిటీని అయితే కొంచెం పెద్ద చేయడానికి అయితే ట్రై చేయండి. లైక్ అయితే చేయడం మర్చిపోకండి. ఇక చూడాల్సింది అభివృద్ధి మాత్రమే. దానికి అడ్డొస్తే ఎవరినైనా సరే ముక్కలుగా నరికి టిక్కీలో వేసుకుపోతా. ఈ సీన్ మీకు నచ్చిందా? అలా అయితే ఒక 500 అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను, లైక్స్ టార్గెట్. లైక్ అయితే చేసేయండి.
ఓకే, నీ వీడియో ఎక్కడైతే ఎండ్ అయితే చేస్తున్నాను. మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్, షేరు, కామెంటు, సబ్స్క్రైబ్ నాకు చాలా వాల్యుబుల్. సో ఖచ్చితంగా మన ఛానల్ ఇక్కడ వరకు చూసారంటే లైక్ అయితే చేయండి. అలాగే ఈ సీన్ గురించి కింద కామెంట్ అయితే చేయండి. బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి. సో 2 ఛానల్స్ని, తెలుగు రియాక్షన్ వీడియోస్ 2.0. నేను రెండాట్లో కూడా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి నేను ఇంకా ఇలాంటి వీడియోస్ తీసుకోవడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. మన పాత వీడియోస్ అలాగే కొత్తగా రాబోయే వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పాత వీడియోస్ అయితే ఒకసారి చెక్ చేయండి. నేను ఏమైనా ఈ ఛానల్స్లో ఇంకేమైనా చేంజెస్ చేయాలనేది కింద కామెంట్ అయితే చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై అయితే ఇస్తున్నాను. సో నెక్స్ట్ సీన్ కోసం మన ఛానల్ ప్లస్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడికి చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్.